హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శుభమస్తు వ్లాగ్స్. టుడే స్టోరీ యాంగ్రీ. ఒక పిల్లవాడికి తరచుగా కోపం వస్తూనే ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే చాలా కోపంగా సమాధానం చెప్పేవాడు. తన విచిత్రమైన ప్రవర్తన ఆ పిల్లవాడికే నచ్చేది కాదు. అప్పుడు ఆ పిల్లవాడు కోపం తగ్గించుకోవడానికి ఏదైనా సలహా ఉంటే ఇవ్వమని తండ్రిని అడుగుతాడు. కొడుకులో మార్పు చూడాలని తండ్రి కూడా ఆ పిల్లవాడికి ఒక సలహా ఇచ్చాడు. కోపం వచ్చినప్పుడల్లా గోడకి ఒక్కో మేకు కొట్టమని సంచి నిండా మేకులు ఇచ్చాడు. దానికి సరే అని మొదటి రోజే 37 మేకులు కొట్టాడు. అలా అలా నెమ్మదిగా రోజులు గడిచే కొద్దీ తన కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. గోడకు కొట్టే మేకుల సంఖ్య కూడా నెమ్మదిగా తగ్గింది. గోడకు మేకులు కొట్టడం కన్నా కోపాన్ని తగ్గించుకోవడమే ఈజీ అని అనుకున్నాడు. చివరికి ఒక రోజంతా అసలు కోపమే రాలేదు. ఆ విషయం తండ్రికి చెప్పాడు. అప్పుడు తండ్రి మరో సలహా ఇచ్చాడు. కోపం రాని రోజు ఆ గోడకు కొట్టిన మేకులన్నీ ఒక్కొక్కటిగా తీసేయమని చెప్పాడు. అలా ఒక్కొక్క మేకు తీసుకుంటూ ఒక రోజుకి మొత్తం మేకులన్నీ తీసేశాడు. ఆ విషయం తండ్రికి చెప్పాడు. తండ్రి గోడ వద్దకు తీసుకువచ్చి, చూడు బాబు, ఈ గోడకు పడిన రంధ్రాలను చూసావా? అవి ఎప్పటికీ మూసుకుపోవు. అలాగే కోపంలో మనం చేసే పనులు, మనం అనే మాటలు జీవితాంతం చెరగని మచ్చల్లా నిలిచిపోతాయి. నువ్వెన్నిసార్లు సారీ చెప్పినా అది సరిపోదు. ఒక దెబ్బ కన్నా ఒక మాట కలకాలం నిలిచి ఉంటుంది. చూడండి పిల్లలు, మీ దగ్గర వాళ్లకు, మీ పేరెంట్స్కి మీరు అత్యంత విలువైన రత్నాలు. వాళ్ళు మిమ్మల్ని నవ్విస్తూ మంచి వైపు ప్రోత్సహిస్తూ ఉంటారు. మీరు ఏదైనా తప్పు చేస్తే వారిని సారీ అడగడానికి సిగ్గుపడవద్దు. వారి హృదయాల్లో కలకాలం రత్నాల్లా నిలిచిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.